అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు లఖన్. లఖన్. లఖన్ ఎక్కడ లోకలేనా? లోకలే. లింగంపల్లి. లింగంపల్లి. లఖన్ భాయ్, ఏం లేదు, మేము సర్వే చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలను కొట్లాడి తెచ్చుకున్నాం. 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎట్లున్నది అభివృద్ధి? ఎట్లున్నది ఇక్కడైతే అభివృద్ధి అయితే ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు వరదలు వచ్చినా ఏమొచ్చినా కూడా అక్కడ నాలాలు, ఈ పక్కన పక్కన నాలాలు మొత్తం నిండిపోతున్నాయి. ఇంకోటి ఇక్కడ సరౌండింగ్స్ కూడా వాటర్ వచ్చినా మొత్తం జామ్, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఏ గవర్నమెంట్ అయినా ఉండని ప్రజలకు మంచి చేస్తే చాలు. అంతే. అంతే. మనం ఓట్లేసేది ఎందుకు? మంచి చేస్తారని. మంచి చేస్తాను అంతే. అది మంచి చేసే పరిస్థితి కనపడతలేదా? ప్రజెంట్ అయితే లేదు. అప్పుడు ఆ ప్రభుత్వం అయినా కానీ ఈ ప్రభుత్వం అయినా అప్పుడు ఆ ప్రభుత్వం అంతే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా అంతే. అంతే. మనం తెచ్చుకున్న తెలంగాణలో ఏం పెద్దగా మార్పులు ఏం జరగలేదు. డెవలప్మెంట్ కూడా ఏం జరగలేదన్న. డెవలప్మెంట్ కూడా జరగలేదు పెద్దగా. ఇన్ని ఫ్లైఓవర్స్ కట్టారు కానీ గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్స్ కట్టారు. ఈ ఫ్లైఓవర్ కూడా ఇప్పుడు బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ కూడా అప్పుడు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది, ఫ్లైఓవర్స్ అని జరిగినాయి. ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయితే లేదు. మరి సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అంటున్నారు. 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీసీ ఒకటే నడుస్తుంది, ఫ్రీ నడుస్తుంది ఆడవాళ్ళకి. పింఛన్ అయితే అది ఎలాగో కంటిన్యూ అవుతుంది కదా. కానీ 4000 ఇస్తా అన్నారు కదా. ఇంకా ఇయ్యలే కదా, 4000 ఇయ్యలే ఇంకా. కాబట్టి ఫ్రీ వస్తుందా మీకు? 200 కరెంట్ ఫ్రీ వస్తుంది మాకు ఫ్రీ వస్తుంది కరెంట్. సన్న బియ్యం తీసుకుంటున్నారు. బియ్యం అయితే వస్తుంది. గ్యాస్ వస్తుందా మీకు? గ్యాస్ వస్తుంది కానీ అందులో సబ్సిడీ అయితే వస్తలేదు. గ్యాస్ ఎలాగే అందరికి వస్తుంది. గ్యాస్ మన అందరం కొనుక్కునేదేనే. సబ్సిడీ వస్తుందో లేదనేది కావాలి మనకి. కంపెనీ సబ్సిడీ రావాలి. ఇంకోటి ఏ ప్రభుత్వం అయినా కూడా మంచి చేస్తే చాలు ప్రజలకు, అంతే. ఓకే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటున్నావు. మరి మీ ఎమ్మెల్యే అరకేపూడి గాంధీ గారు ఉన్నారు, ఎట్లా చేస్తున్నారు పని? అయినా మాకు ఎమ్మెల్యే ఆర్కేపూడి కాదు, గోడే మేపరండి. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ నాలాలు వాగులు ఇప్పుడు మా కాలనీ పక్కన ఉంది. ఆడ చిన్న వరద వచ్చినా కూడా మొత్తం నిండిపోతుంది. ఎన్నోసార్లు కార్పొరేటర్ కానీ మన ఎమ్మెల్యే సాబ్ కానీ చెప్పినాం కానీ అది ఇంకేం కాలేదు. ఇంకోటి కమాన్లు కూడా పెట్టిమని చెప్పినాము, అవి కూడా చేయలేరు. ప్రజెంట్ అయితే వాటర్ వస్తే మాత్రం మొత్తం ఇళ్ళలోకి వచ్చేస్తుంది. మురుగులు ఇళ్ళకి వచ్చేస్తుంది. పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కూడా రాలేవు. చాలా మంది రాలేదు, మాకు కూడా రాలేదు. ఎంక్వైరీ మీకు ఏమైనా సబ్సిడీ వస్తుందా అన్న? మీరు ఎందుకంటే మరి ఇది లిడ్ క్యాప్ కదా. అవును, లిడ్ క్యాప్. ఏమన్నా మీకు ఏమైనా సబ్సిడీలు అలాంటివి ఏమైనా ఇస్తారా? మాకు ఇంతకు ముందు పెట్టినా నేను లోన్ గురించి సంక్షేమ నిధి పెట్టినా కానీ రాలే. ఓన్లీ ఆ 10,000 మోదీ ఉందా, అదొకటి వచ్చింది. అదొకటి 10,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఏం రాలేదు. మాకేం రాలేదు. సో ఇప్పుడు కార్పొరేషన్ లోన్లు కూడా ఎత్తేసినట్టున్నారు. రావట్లేదు అవి కూడా. అప్పట్లో దళిత బంధు ఏమైనా వచ్చిందన్న మీకు? ఆ దళిత బంధే పెట్టినా రాలే మాకు. ఆ దళిత బంధుకి దానికి పెడితే రాలే, మాకేం రాలే. మాకేం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇల్లు కూడా లేదు. సొంత ఇల్లు ఉందా మీకు? సొంత ఇల్లు లేదు మాకు, రెంట్. ఓకే. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని ఎలా ఉండబోతుంది? ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది ముఖ్యంగా. మళ్ళీ ఈ మధ్య కవిత పార్టీ ఆవిడ కవిత దుకాణం ఓపెన్ చేసింది, పవన్ కళ్యాణ్ దుకాణం ఓపెన్ చేసింది. ఎట్లా ఉంటుంది ఇక్కడ 5గురు? ఇప్పుడు ఓట్లన్నీ చిలుకోపోతాయి, అంతేనా? ఓట్లన్నీ చిలుకోపోతే ఏ మాత్రం గెలిచినా తక్కువ మెజారిటీ గెలుస్తారు. ఎవరు గెలిచినా. మీకైతే ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది ఇక్కడ జిహెచ్ఎంసీలో? నాకైతే ఏ పార్టీ వచ్చినా ఓకే, కాకపోతే ప్రజలకి న్యాయం జరగాలి, అంతే. ఓకే, ఈ పార్టీ వచ్చినా మనకి పెద్ద చేసేది ఏం లేదు, చేయాలని కోరుకుంటున్నాను, అంతే. న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను, అంతే. ఇప్పుడు మీరు 5 పార్టీలు చూసారు కదా, ఇందులో ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? అంటే గత ప్రభుత్వమా, లేకపోతే ఈ ప్రభుత్వమా, లేకపోతే రాబోయే వీళ్ళు ఏమైనా అవకాశం, బీజేపీకి ఏమైనా అవకాశం, అట్లా ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వం బెటర్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ కాస్త చేశారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ లింగంపల్లి అంటేనే ఒక మినీ బొంబాయి లాంటిది. అవునా? అందరూ ఉంటారు ఇక్కడ, అన్ని రాష్ట్రాల వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా పర్లేదు, కానీ ప్రజలకి న్యాయం చేయాలి, అంతే. ఏ ప్రభుత్వం పూర్తిగా అమలు కావట్లేదు. ముసలి వాళ్ళకి 4,000 పింఛన్ రావట్లేదు. ఆడవాళ్ళకి ఇస్తానన్న 2,500 వచ్చిందా? రాలే, అవి కూడా రాలేవు. మా అమ్మది మా భార్య కూడా అప్లై చేసినాం కానీ రాలే, అవి కూడా రాలే. ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే మేము డబుల్ బెడ్రూమ్ అప్లై చేసినాం,
పోయినసారి అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అప్లై చేసినాం కానీ ఎంక్వైరీకి వచ్చారు, ఆన్లైన్లో ఉంది అది ఇది అని చెప్పారు కానీ రాలేదు. ఇప్పుడు మాలాంటి పరిస్థితి ఏంటంటే మాకు ఇస్తే ఏమన్నా అవును జరుగుతుందని మేము అనుకుంటాం, కానీ మాలాంటి వాళ్ళకి రాలేదు. ఇంకేవో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు న్యాయం జరగాలి అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇంకే ప్రభుత్వం అయినా సరే ప్రజలకు న్యాయం జరగాలి అంతే మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.